ఇవాల్టి పేపర్లో చోర్ పారా హుషార్ అని రాశారు. ఏంటి అంటే పగలంతా రెక్కి నిర్వహిస్తున్నట్ట దొంగలు, నైటు 1 నుంచి 3 లోపల దొంగతనాలు చేస్తున్నట్ట. వీళ్ళు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధారా గ్యాంగ్ అట వీళ్ళు. అయితే వీళ్ళు ఎవరన్నా మనం అలికిడి తగిలి లేచినా మన మీద దాడి చేసి ఆభరణాలు అవి చోరీ చేస్తున్నారు. జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. పోలీసులకి మీరు ఊరు వెళ్తే కనుక ఇన్ఫామ్ చేసి వెళ్ళండి అని చెప్తున్నారు పోలీస్ కమిషనర్ల దగ్గర నుంచి బయటకు వచ్చి. మీరు వచ్చేదాకా మీ ఇల్లుని మేము జాగ్రత్తగా చూస్తాం, మాకు మాత్రం ముందు ఒక అడుగు చెప్పి వెళ్ళండి అని చెప్తున్నారు. కనుక పోలీసులు అంతా ఫ్రెండ్లీ పోలీసులా ఉంటున్నారు కాబట్టి మీరు ఈ దసరా సెలవులకి ఊరు వెళ్ళేటట్టయితే కనుక పోలీసులకు ఇన్ఫామ్ చేసి వెళ్ళండి. తర్వాత పోయిన తర్వాత వాళ్ళు వచ్చి ఎంక్వైరీలు చేసి మన బంగారం మనకు దొరికేదాకా వాళ్ళు చాలా కష్టపడాలి. దాని బదులు ఒక చిన్న మెసేజ్ పోలీసులకి మనం పాస్ చేసామంటే చక్కగా చూసుకుంటారు. ఇంట్లో కనుక ఉంటే 1 నుంచి 3 లోపల వాళ్ళు దాడులకు దిగుతున్నారు. కనుక దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవడం, ఇంటి ముందు అలారాలు ఏర్పాటు చేసుకోవడం, సీసీ కెమెరాలు పెట్టుకోవడం, లేదంటే గ్రూప్ కాల్స్ ఒకటి పెట్టుకుని ఒక నెంబర్ నొక్కగానే అందరూ దాంట్లో వచ్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవడం, ఆ కాలనీలో మాట్లాడుకుంటూ ఉండండి. వీళ్ళు మధ్యప్రదేశ్ నుంచి వచ్చి తార్ గ్యాంగ్ అనేవాళ్ళు ఊర్లోకి దిగారు. అన్ని జిల్లాల్లోనూ అలాగే దొంగతనాలు జరుగుతున్నాయి పండుగలు కాబట్టి. బంగారాలు పెరిగిపోయినాయి. అందరూ అప్రమత్తంగా ఉంటారని తెలియజేస్తున్నాను.